హాయ్ అండి. అందరికీ నమస్తే. మనము చేసే ప్రతి పని వల్ల మనకి ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. మీరనుకోవచ్చు, ఏంటి ప్రతి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలా అంటే, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాను. ఎందుకు అంటే, ఎప్పుడైనా మనము ఒకసారి హాస్పిటల్‌కెళ్తే రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో మీరెవరైనా హాస్పిటల్‌కి వెళ్ళుంటే మీకింక నేను చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను. ఎందుకంటే, మనము సరైన ఆహారము, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ రోజున ఎంతమంది అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, మరి ఎన్నో పరీక్షలు చేపించుకుంటూ, మరి అప్పులు చేసి, మరి టెస్టులు చేయించుకొని, మరి శరీరం ఒక పక్క బాధిస్తుంటే ఇంకో పక్క ఈ ఏమవుతుందో మనకి అనొక భయము మన కుటుంబాన్ని తలుచుకొని ఎంతో భయపడుతూ, అలాగే ఆర్థికంగా కూడా కుంటుపడుతూ ఉన్న పరిస్థితులు నేనైతే చాలా చాలా చూశాను, చూస్తూనే ఉన్నాను. కాబట్టి పెద్దవారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఇందుకోసమేనేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము చేసే ప్రతి చిన్న విషయం కూడా మనకి మన జీవితంలో చాలా మేలుకరంగా జరగాలంటే, మనకు తెలిసిన కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు పాటిస్తే, కొంతవరకైనా మరి మనము మనల్ని మనం మరి కొన్ని విషయాల్లో మరి మనం సేఫ్ జోన్‌లో ఉండటానికి అవకాశం ఉంటది. అంటే మొన్న నేను రీసెంట్‌గా ఒక చిన్న పిల్లలు స్నాక్స్ ఫుడ్స్ అవి తింటున్నారని ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే, మరొక సిస్టర్ గారు ఒక కామెంట్ పెట్టారు. మీరు పెట్టిన మెసేజ్ బావుంది. కానీ ఆ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఈ కల్తీ మందులు అంటే ఎక్కువగా ఈ విషపూరితమైన మందులు పిచికారీ చేస్తున్నారు. అంటే ఆ మొక్కలకి పురుగు పట్టినప్పుడు ఆ పురుగు పోవటం కోసం మందులు వాడుతున్నారు. రసాయన మందులు. వాటి ద్వారా ఆ చెట్లకి ఇబ్బంది, ఆ కాసిన కాయలకి ఇబ్బంది. వీటి ద్వారా కూడా ఎన్నో రోగాలొస్తున్నాయని ఆ సిస్టర్ గారైతే కామెంట్ పెట్టారు. నిజమే, వాస్తవమే, నేను కాదనట్లేదు. కాబట్టి అలాంటప్పుడు మనం కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే వాటిని మనం అధిగమించవచ్చని ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు నేనైతే ఈ కూరగాయలు తీసుకున్నాను. కూరగాయలు మనం సహజంగా కడిగేసుకొని మనం కట్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఇక నుంచి మీరు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కడిగేటప్పుడు నీళ్ళల్లో అవి పండ్లైనా అంటే కూరగాయలైనా, పండ్లైనా ఏవైనా సరే మనము కొంత సాల్ట్ అనేది మీరు నాకైతే కల్లు ఉప్పు దొరకలేదు. ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అందుని బట్టి నేను సాల్టే వేస్తున్నాను. మీకు కల్లు ఉప్పు ఉన్నప్పుడు ఒక గుప్పెడు కల్లుప్పు ఇలా వాటర్‌లో వేసేసి ఒక 10 నిమిషాలు మనం వాటిని శుభ్రంగా ఇలా కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు లేదు ఒక 5 నిమిషాలు ఉంచినా కూడా వీటికి మనకు తెలియకుండా అంటే ఆ చెట్లకి కొట్టేటప్పుడు ఆ విషపూరితమైన మందులు ఏమైతే ఉంటాయో అవి వీటి మీద కూడా కొంత పడే అవకాశం ఖచ్చితంగా ఉంటది. పడటానికి లేదు, అవకాశం లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి మనము ఈ సాల్ట్ అనేది వేసి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే తర్వాత మనము వీటిని మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఆహ్, ఈ కా ఈ కూరగాయలకున్న మురికి అంటే ఆకులు ఉంటాయి కదా! రాపిడి మరి ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మరి బస్తాలు ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు. అలా కొంత మురికి ఉంటది కాబట్టి దానిని మనం ఇలా క్లీన్ చేసుకొని, మనం కట్ చేసుకొని కూర చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఇవి ఈ ఈ కాయలకున్న అంటే ఈ కూరగాయలకున్న ఏమైనా కెమికల్స్ వీటి మీద ఉంటే అవి ఆ ఉప్పులో కరిగిపోతాయి కాబట్టి మనకి శుభ్రకరమైన మరి అంటే మరి దాంట్లో ఉన్న ఏ మురికున్నా సరే కెమికల్స్ ఉన్నా కూడా మొత్తం నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఫ్రెష్ కూరగాయలనొస్తాయి. అలాగే పండ్లు కూడా మరి యాపిల్స్ కానీ, లేకపోతే దానిమ్మ కానీ, ద్రాక్ష కానీ ఏమైనా తీసుకొచ్చినా కూడా మనము వీటిని ఇలా కొంచెం సాల్ట్ ఏసి వాటర్‌లో కడిగేసేసి మనం తీసుకొని మనం తినటం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. కాబట్టి
కొంత ఇది మనం చేయగలం. ఇప్పుడు పురుగు మందులు కొట్టకుండా ఉండాలి అంటే అది మన చేతుల్లో లేదు. మనము చేయలేము. ఎందుకంటే అది రైతులు మాత్రమే దానిని ఎక్కువ పురుగు మందు వాడకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేయాలి. కనీసం మన ఇంటికొచ్చిన తర్వాత మన జాగ్రత్తలు కొన్నిటిని మనం ఇలా చేసుకోగలిగితే మరి ఆ కెమికల్స్ అనేవి మన ఆహారంలోకి రాకుండా ఉండటానికి మన వంతు ప్రయత్నం మనం చేసినప్పుడు ఖచ్చితంగా మరి కొంత రిజల్ట్ అనేది మనము చూస్తామన్నమాట. అంతేకాకుండా మనం ఏది చేస్తున్నా కూడా మన పిల్లల ముందే చేయాలి ఇలాంటివి. ఎందుకంటే రాబోయే తరానికి మన పనులు మనం చేసేసుకుంటాము. కానీ రాబోయే తరానికి ఏమీ తెలియట్లేదు. కాబట్టి ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సరే మనము కూరగాయలు పిల్లల చేత కూరగాయలు కట్ చేయించొచ్చు. నాన్న ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పానని వాళ్ళ చేతికి అప్పగించేసి వదిలేయకుండా మనం దగ్గరుండి వాళ్ళని మరి కొంతకాలం వాళ్ళనేంటంటే వాళ్ళు నేర్చుకొని పూర్తి స్థాయిలో చేయగలరు అనుకునేంత వరకు కూడా మనము వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉండాలి. పక్కనే ఉండి మనం గమనిస్తూ ఉండాలి. సో, కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా సీరియస్‌గా తీసుకుంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కొంచెం సర్వైవల్ కాగలమండి. కొన్ని అంటారా మన చేతుల్లో ఉండవవి. కొన్ని మన చేతుల్లో దేవుడు మనకు అవకాశం ఇస్తాడు కాబట్టి చిన్న చిన్న వాటినన్నా మనము మంచిగా చేసుకోవడానికి అవకాశం ఎక్కువుంటది. సో, కాబట్టి నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విషయాల్ని అనేక మందికి షేర్ చేస్తారన్న ఒక ఉద్దేశంతోనే నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరంతా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే అండి. అందరికీ వందనాలు.